నల్ల బంగారం, ఎర్ర కార్మికులు నల్ల బంగారాన్ని పండిస్తా ఉన్నారు. అలాంటి ఎర్ర కార్మికుల పైన ప్రభుత్వానికి చిన్న చూపు ఎంత ఉందో నాకు అర్థం కాలేదు. ఆ డిమాండ్స్ అన్ని చూస్తా ఉన్నా. ఆ డిమాండ్స్ ఏది ఒక్కటి కూడా గొంతెమ్మ కోరికలు లేవు. న్యాయబద్ధమైంది. అవన్నీ చేస్తే ఓటు మీకే వేస్తారు. మాకేమో ఒకళ్ళు తెలిసే ఒకలే కదా. మరి అంత మంచి పని చేయలేకపోతున్నారు. మామూలుగా అయితే దీనికి సంపద సృష్టిస్తా ఉన్నారు. ఒకప్పుడు 1,20,000 కార్మికులు ఉన్నారు. ఆర్టీసీ కార్మికుల తర్వాత సెకండ్ కార్మికులే మెజారిటీ రాష్ట్రంలో. అట్లాంటి కుదించుకుంటూ పంచపాండవులు మంచం కోళ్ళ అని చెప్పని ఇప్పుడు 40,000 వచ్చారు. సరే 40,000 వచ్చారు. కార్మికులు తగ్గితే మీకు జీతాలు మిగులుతా అనుకోవచ్చు. కానీ వాళ్ళు పండించే బంగారం ఎంత విలువ ఉంది దేశంలో? ఆ బొగ్గును ఎంత ఉపయోగించుకోవచ్చు? దాని పోవడం లే. ఇప్పుడు ఏమడిగా సరే డబ్బులు లేవంటా ఉన్నారు. అదైతే అవినీతి ఉంది కాబట్టి మెడికల్ బోర్డు రద్దు చేసా ఉంటున్నారు. మెడికల్ బోర్డు అవినీతి ఉంటే ఇంట్లో ఎలకొట్టి మీ ఇంటి తగలబెట్టుకుంటారా? తగలబెట్టుకోరు. దాన్ని ఎలుకలు పారదోలుతారు. మీరు ఎలుకల పేరుతోటి తిమింగ్లను ఎంత పెట్టుకుంటారు లోపల. హోల్సేల్ అవినీతి పనులందరూ లోపల పనిచేసుకుంటూ ఉన్నారు. మన కార్మికులు ఏదో అవినీతి చెప్పేసి పక్కన పడేస్తా ఉన్నారు. అవినీతి ఉంటే ప్రచారం చేయండి, మేము వద్దన్నామా? ఎక్కడన్నా ఏ డిపార్ట్మెంట్ సరే అవినీతి జరుగుతా ఉంటే అవినీతి వాడిని మేము కాపాడాము. ఎప్పుడన్నా మా కార్మికులు కూడా ఎవరైనా చేసి ఉంటే మేము ఇప్పుడు కాపాడలేదు. అంత నిజాయితీగా ఏఐటీస్ పనిచేస్తా ఉంటే మెడికల్ బోర్డు రద్దు చేస్తారా? అంటే మెడికల్ బోర్డు రద్దు చేయడం అంటే మీరు మీ ఇంట్లో కుటుంబాన్ని రద్దు చేసుకుంటే లెక్క. ఇదంతా కుటుంబం మెడికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి తక్షణం న్యాయసమ్మతమైంది కాబట్టి మెడికల్ బోర్డుని పునరుద్ధరించాలి. దాని తప్పులుంటే చర్యలు తీసుకొని మాకు అభ్యంతరంలా. తప్పులుండే వాడిపైన చర్యలు తీసుకుని మీకు ధైర్యం లేదు. నిజమైనటువంటి కుంభకోణం చేసేటువంటి మీకు ధైర్యం లేదు. ఈ మధ్య వస్తా ఉన్నాయి. గత 3-4 ఏళ్లుగా సెకండ్ క్యాబినెట్ కష్టం మీకుంది. లాభాలు మాత్రం టెండర్లు సంఘం కొట్టేస్తా ఉన్నారు. వేల కోట్ల రూపాయలు కొట్టేస్తా ఉంటే మీరు ఏం చేయలేకపోతున్నారు. అది ఒక పక్కన. ఇంకొక వైపును మనకు కావాల్సిన స్కూల్స్ అడుగుతున్నారు, హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ అడుగుతున్నారు. అది అవసరమే. అంటే సూపర్ స్పెషాలిటీ ఎందుకు ఒప్పుకోవట్లేదు? కార్పొరేట్ హాస్పిటల్కి సహాయం చేయడానిక? ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్ సహాయం చేయడానికి పబ్లిక్ రంగం కొట్టే సెక్రటరీ గారు మీరు సూపర్ స్పెషాలిటీ ఓపెన్ చేయరా? ఎవరి కోసం చేస్తారు పని? ఇక్కడ కార్పొరేట్ వాళ్ళ కోసమా, కార్మికుల కోసమా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అదేమన్నా 50,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాలా? ఎవరు డబ్బులని? ఎవడప్పు సొత్తని? అది మోడీ అప్పు సొత్తా? అమిత్ షా తాత సొత్తా? మేము పండించేటువంటి రక్తం చిందించేటువంటి వచ్చిన ఫలితం అది. ఆ 50,000 కోట్ల రూపాయలు అది ఆగిపోయింది.